సింధు దండయాత్ర వల్ల ఫలితాల్లో ఒకటి క్యాలియోగ్రఫీ మనకు వాళ్ళు పరిచయం చేశారు. అరబ్బులు మనకు పరిచయం చేసింది ఒకటి క్యాలియోగ్రఫీ, అందమైన చేతిరాత. వీళ్ళ చేతిరాత ముత్యాల్లాగా ఉండేది, ఎందుకంటే ముత్యాలను కూడా ఎగుమతి చేసుకున్నారు కాబట్టి అందంగా రాసేవాళ్ళు వాళ్ళు. దాన్ని మనం తీసుకుని మనం కూడా ఆ ఎఫెక్ట్ పడి అందమైన చేతిరాత మనం కూడా నేర్చుకున్నాం. అదొకటి క్యాలియోగ్రఫీ అంటారు దాన్ని. రెండోది ప్రీవియస్లో ఎక్కడో చెప్పాను మీకు నేను, హిస్టారికల్ రైటింగ్. హిస్టారికల్ రైటింగ్ గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర రచన, చరిత్రను ఎలా రాయాలో అరబ్బులు మనకు నేర్పారు. చరిత్రను ఎలా రాయాలో మనకు నేర్పారు. ఆ ప్రభావంతోనే 11వ శతాబ్దంలో కలహనుడు రాజతరంగిణి రాశాడు. కలహనుడు భారతదేశపు చరిత్ర పితామహుడు అంటారు, రాజతరంగిణి ఫస్ట్ హిస్టారికల్ బుక్ అంటారు. ఇది 11వ శతాబ్దంలో కాశ్మీర్ని పాలించిన కర్కోటక రాజవంశపు పరిపాలన గురించి. కాబట్టి హిస్టారికల్ రైటింగ్. మూడోది మసూచి వ్యాధికి టీకాలు వేసే పద్ధతిని మనం అరబ్బుల నుంచి గ్రహించాం. టీకా సిస్టమ్ అరబ్బులే ప్రపంచం మొత్తానికి పరిచయం చేశారు. టీకా సిస్టమ్ని ప్రపంచం మొత్తానికి అరబ్బులే పరిచయం చేశారు. ఇలా అరబ్బుల నుంచి టీకాల వ్యవస్థ, అరబ్బుల నుంచి క్యాలియోగ్రఫీ, అరబ్బుల నుంచి హిస్టారికల్ రైటింగ్, ఈ మూడింటిని మనం అరబ్బుల నుంచి ప్రధానంగా మనం గ్రహించినాం. అంతేకాదు, అరబ్బులు మన దేశం నుంచి వెళుతూ విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలు తీసుకుని వెళ్ళారు. విష్ణు శర్మ పంచతంత్ర కథలు తీసుకుని వెళ్ళారు. వీటిని మన సంస్కృత పండితులను తీసుకుని వెళ్ళి ట్రాన్స్లేషన్ చేయించుకున్నారు. అవే అరేబియన్ నైట్స్గా పరిణామం చెందాయి. అరేబియన్ నైట్స్, సిందాబాద్ కథలు, ఇవన్నీ మన పంచతంత్ర కథల ప్రేరణే. అలానే బ్రహ్మగుప్తుడి బ్రహ్మ సిద్ధాంతం తీసుకెళ్ళి అందులోని జీరోని కాపీ కొట్టి ప్రపంచంలో జీరోని మేమే కనుక్కున్నాము అని అరబ్బులు విస్తృతంగా ఫ్లెక్సీలు వేసుకుని ప్రచారం చేసుకున్నారు. మనకేమో ప్రచార లోపం. మన ప్రాబ్లం ఏంట్రా అంటే, నాన్న ప్రచార లోపం, మనం ప్రచారం చేసుకోం. అరబ్బులు ప్రచారం చేసుకున్నారు. జీరో ఇన్వెంటెడ్ బై అరబ్స్ అనే కాడకు వచ్చింది. యాక్చువల్గా మనం అయితే ఏం చేస్తాం? అలా బ్రహ్మగుప్తుడి బ్రహ్మ సిద్ధాంతాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. జీరోని ప్రపంచానికి పరిచయం చేశామని చెప్పుకున్నారు.